శ్లోకం 33 కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తా రాజర్షేస్తదా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. పుణ్యశీలురైన బ్రాహ్మణులు భక్తులైన రాజర్షులు నా పరమగతిని పొందుతారనే విషయంలో ఇక సందేహం ఏముంది? కాబట్టి శాశ్వతం కానిది దుఃఖంతో కూడుకున్నది అయిన ఈ మానవ జన్మను ఎత్తిన నీవు కాలాన్ని వృధా చేయకుండా నన్నే ఆరాధించు. ముఖ్య ఉద్దేశం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మరియు మనందరికీ రెండు ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తున్నారు. లోక స్వభావం, ఈ ప్రపంచం అనిత్యం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మరియు అసుఖం, ఇక్కడ కలిగే సుఖాలు తాత్కాలికమే, చివరకు దుఃఖాన్ని మిగిల్చేవే. జీవిత గమ్యం. ఇలాంటి అశాశ్వతమైన లోకంలో ఉన్నప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే భగవంతుడిని స్మరించడమే మనం చేయవలసిన అత్యుత్తమ పని. భక్తి మార్గంలో నడవడానికి కులమతాలతో పనిలేదని, పవిత్రమైన మనసుతో భగవంతుడిని నమ్ముకుంటే ఎవరైనా తరించవచ్చని ఈ సందర్భం సూచిస్తుంది. శ్లోకం 34 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును నా యందే నిలుపు, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజించు మరియు నాకు మాత్రమే నమస్కరించు. ఈ విధంగా నన్నే పరమగతిగా భావించి నీ అంతరాత్మను నాలో లగ్నం చేస్తే నీవు నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. ఈ శ్లోకంలోని 4 సూత్రాలు శ్రీకృష్ణుడు మోక్షానికి లేదా భగవత్ ప్రాప్తికి 4 సులభమైన మార్గాలను సూచించారు. మన్మనాభవ, మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని స్మరించడం. అంటే మన ఆలోచనలన్నీ ఆయన చుట్టూనే ఉండాలి. మద్భక్తః, భగవంతుని పట్ల అచంచలమైన ప్రేమ, భక్తి కలిగి ఉండటం. మద్యాజీ, మనం చేసే పనులను భగవంతుడికి అర్పణగా, యజ్ఞంలా చేయడం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం. మాం నమస్కురు, అహంకారాన్ని వీడి భగవంతుడికి శరణాగతి చెందడం. సారాంశం. భగవంతుని చేరాలంటే అడవులకు వెళ్లాల్సిన పనిలేదు, కష్టం చేయాల్సిన పనిలేదు. మనసు భక్తి, ఆరాధన, శరణాగతి, ఇవే మోక్ష మార్గం. నీ మనసు నా దగ్గర ఉంచు, నీ గమ్యం నా దగ్గరే ఉంటుంది.